హలో. హలో. చెప్పండి. మహిపాల్ యాదవ్ గారేనా? అవునండి. ఎవరు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అండి. చెప్పండి. ఏందండి ఈ ప్రభుత్వం భలే పని చేసింది. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేసింది కదా. ఏమైంది? మంచి పనులు మరి రైతు బంధు వేసిండు, బోనస్ వేసిండు, మాకు ఆ! 4,000 పింఛన్ ఇచ్చిండు, 2,500 మహిళలకు ఇచ్చిండు, తులం బంగారం ఇచ్చిండు. హుహు. ఏదో అంటారు, పాలిచ్చే బర్రెని అమ్ముకొని ఏరిగా దున్నపోతుని కొనుక్కున్నట్టు అయింది. పాలిచ్చే బర్రేది? పాలిచ్చే బర్రె కేసీఆర్ అండి. ఇప్పుడు ఏమన్నా చచ్చిపోలే కదా! ఆ బర్రె బతికే ఉంది కదా! ఇప్పుడు ఏం ఇస్తాడు అధికారం లేకుండా? అధికారం ఎందుకు? బర్రెకి అధికారం ఉండాల్సిన అవసరం లేదు. పాలియ్యాలనుకుంటే బర్రె ఇస్తది. బర్రె చచ్చిపోతేనే ప్రాబ్లమ్. పాలిచ్చే బర్రె ప్రాణంతోని ఉంటది చాలు. అధికారం ఉంటేంది, అధికారం లేకపోతే ఏంది? ఎట్లుంటదన్న? ఎట్లుంటది? నువ్వు బర్రె గురించి చెప్పినావు కదన్నా! పాలిచ్చే బర్రెను ఏమన్నావు? పాలిచ్చే బర్రెను ఇప్పుడు ఒకటన్నా, పాలిచ్చే కాదు, మీరు అన్నది చెప్పండి నాకు. పాలిచ్చే బర్రెను అదేలే గాని ఎవరైనా మీరు అది ఒకసారి చెప్తే నేను దాన్ని బట్టి మాట్లాడతానా. మీరు పాలిచ్చే బర్రెను పాలిచ్చే బర్రెని అమ్ముకొని మన ఆ, ఎగిరే దున్నపోతుని కొనుక్కున్నట్టు అయింది. మరి బర్రె ఆడనే ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బర్రె ఉంది. పట్టుకొచ్చుకొని పిండుకోండి. ఇప్పుడు ఎంత పిండుకుంటే అంత పిండుకోండి. దానికి 300, ఆ బర్రెకు 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఆ బర్రెకు ఒక సపరేట్ విమానం ఉంది. ఆ బర్రెకు సపరేట్ 1000 2 3 వేల కొన్ని వేల కోట్ల పార్టీ ఫండ్ ఉంది ఆ బర్రెకు. తర్వాత కరెక్ట్. అవునండి, ఆ బర్రెకు ఇంకా చాలా షామీర్పేటలో, శంకరపల్లిలో, ఇక్కడ అనేక దగ్గరలో ఆ బర్రెకు అనేకమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అసలు లెక్కలేనంత అది ఉంది. ఆ బర్రె తన పిండుకొచ్చుకోండి అన్న. మీరు కార్యకర్తనే అయి ఉంటారు కదా. కొంత పాలు తక్కువ పడ్డాయని చెప్పి కొన్ని ఇయ్యమని చెప్పండి. తప్పేముంది, ఇస్తే నష్టం అయితే లేదు కదా. ఒకప్పుడైతే అసలు పేదరికంతో నుంచి పైకి వచ్చినోడే కదా. అంటే ఏం మొత్తం ఆయన సృష్టించింది కాదు కదా. ఇదంతా మన కళ్ళ ముందే వచ్చింది కదా. బూర్జ్ ఖలీఫాలో ఉన్నాయి, యుఎస్లో, యూకేలో. ఆ బర్రె కానీ ఉన్నప్పుడు మీరు కార్యకర్తలు ఇంత ఆడుకోరు కదా. చాలా కష్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యకర్తలకు కొన్ని పాలిస్తే తప్పేముంది. ఇప్పుడు లేకపోతే ప్రాబ్లం. సపరేట్ విమానంలోనే తిరుగుతారు వాళ్ళేమో. ఆ బర్రె మంచిగా తింటుంది కదా, పచ్చగడ్డ తింటుంది కదా. అదేం ఎండిపోలే కదా. ఇప్పుడు అది మంచిగా కడుపు నిండా 3 పూటలు ఆ బర్రె కానీ, ఆ బర్రెకు ఇంకా వేరే కానీ ఉన్నాయి కదా. ఫోన్ చేయొచ్చు కదా ఆ బర్రెకు, పాలిచ్చే బర్రెకు ఒకసారి. ఇప్పుడు పాలిచ్చే బర్రెకు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడానన్న, మీరు బర్రె కదా అని మంచిగా మాట్లాడవచ్చు కదా. అట్లా కాదన్నా, ఉమ్, ఆ రోజు ఇదే ఛానళ్ళలో కనీసం 10 ఛానళ్ళు కూడా ఉమ్, ఎలా బయటకు పోతే పాపం పింఛన్లు పడక ముసలోళ్ళు ఏడుతాండ్రు. ఉమ్, ఏది ఉమ్, అప్పుడు ఆ రోజు ఇదే నేను మా పినపాక మండలం ఏడులబోయారు స్టేషన్ లో ఉమ్, ఇలా అప్పుడు ఒక ఇష్యూ వరకు మేము పోయినాం ఏది స్టేషన్ కి. ఉమ్, కేసీఆర్ ని వాళ్ళు కూడా స్టేషన్ లో కూడా మెచ్చుకోలే. ఉమ్, ఇప్పుడు టయానికి ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పనేది. ఉమ్. ఇవాళ వారం అయితే అది నేను స్టేషన్ పోయి మా వానికంటే దరిద్రం ఇవ్వడని చెప్పని ఇప్పుడు ఇవ్వాలంటారు. ఉండొచ్చా నాకు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, మీ పేరు చెప్పండి నాకు. పేరు బట్టా వెంకటేశ్వర్లు. బట్ట వెంకటేశ్వర్లు అన్న. మనం ఒకటి ఏం చూడాలి అంటే, వాడు ఏ ప్రభుత్వం అని ఉండని, ఎక్కడన్నా ఉండని, ఉమ్. ఎక్కడన్నా అవినీతి చేస్తున్నాడా, నంబర్ 1. అది ఒకటి నాకు నచ్చింది. ఒక్కటే నేను అనేది ఏంటంటే, ఏం నచ్చింది. ఒకటంటే ఎట్లా నచ్చిందంటే మా మా పినపాక విలేజ్ లో ఉమ్, కొత్తగూడెంలో ఉమ్, నాకు రేవంత్ రెడ్డి అంటే ముందు పార్టీ గురించి కాదు, వ్యక్తిత్వంగా గుణతత్వాలను మెచ్చుకోవాలి మనం. ఏ మనిషి ఏం చేస్తాడో, ఏ మనిషి ఏం చేయట్లేదు అనేది కూడా మెచ్చుకోవాలి. ఉమ్, ఈ విషయంలో మాత్రం నేను ఇసుక ర్యాంపులల్లా ఉమ్, ఇవాళ అంత కట్టడి చేసిందంటే ఒక రేవంత్ రెడ్డి. ఉమ్, ఇసుక ర్యాంపులల్లా మా ఏరియాలో ఉమ్, మా పినపాక నియోజకవర్గంలో మినిమం ఒక ఒక 17-18 ర్యాంపులు ఉన్నాయన్న. ఉమ్, ఇవాళ ఆట్లల్లా ఇంత ముందు ఇదే బిఆర్ఎస్ పార్టీ గాని, టీఆర్ఎస్ మన బిఆర్ఎస్ వాడు గాని, కాంగ్రెస్ వాడు గాని, బీజేపీ వాడు గాని పోతే లక్షలు లక్షలు. ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీకు ఉమ్, 4 లక్షలు మారదగ్గేది. ఉమ్, నువ్వు ఏదేం చేసుకో ఇక. నాకు అర్థం కదా మళ్ళీ ఇప్పుడు. నువ్వు ఏదేం చేసుకో. ఇప్పుడు ఇప్పుడు ఆ టైంలో ఉమ్, ఇప్పుడు బిఆర్ఎస్ వాడు పోయినా, ఉమ్, బీజేపీ వాడు పోయినా, కాంగ్రెస్ వాడు పోయినా నీకు ఒక 4 లక్షలు 2 లక్షలు ఇస్తానని చెప్పిన ఒప్పుకుంటే నువ్వు అక్కడ నువ్వు ఆ దందా ఏం చేసుకున్నావు నువ్వు మాట్లాడవు ఇక.
ఓరిని అమ్మ! అట్లా నడిచింది అంటే మీ ఒక్క ఆహా! పినపాకలో గాదు. మీ పినపాకలో గాదన్న తెలంగాణ రాష్ట్రం అంతా అట్లా నడచడంతో పాటు నీకు సిరిసిల్లాలో పాపం కోల హరీష్ అని ఇంకా కొద్దిమంది ఎస్సీలు, కొద్దిమంది బీసీలు ఆ రోడ్డు మీద విపరీతమైన ఇసుక లారీలు పోతున్నాయి. పర్మిషన్ లేకుండా కొన్ని వందలు పోతున్నాయి. దానివల్ల పిల్లలు రోడ్డు మీద ఆడుకునేటోళ్ళు ఇట్లా పోతే పిల్లలు గాని, ముసలోళ్ళు గాని చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారు. మీరా కుమారి ఢిల్లీకెళ్ళి వచ్చింది. ఇలా నువ్వు థర్డ్ డిగ్రీ ఇచ్చి కొడితే ఉత్తగా అన్యాయంగా కొట్టిర్రు. వాళ్ళు చేసిన తప్పేంది చెప్పు నాకు? అదే కరెక్ట్. అయితే ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రిని నేను మెచ్చుకుంటా. ఎట్లంటే హ్మ్. ఇలా ఇవాళ పాసింగే. ఇప్పుడు మేము మొన్న మీకు ఏటునాగారం అని చెప్పి తెలిసే ఉంటది. అవునవును. ఏటునాగారం నుండి షర్ల వెంకటాపురం వరకు పోయినాం. హ్మ్. అసలు ఏ ఒక్క లారీ చూసినా పాసింగే. ఏది నీకు ఎగస్ట్రా బకెట్లు వేసేది లేదు. అదే. అదే. నాకు నచ్చింది. ఎందుకంటే హ్మ్. ప్రభుత్వం ఇప్పుడు ఇంత ముందున్న ప్రభుత్వం తప్పు చేసింది. తప్పు బయట పైన చేయకపోయినా గానీ కింద నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో హ్మ్. వాళ్ళ అండదండలతోని మాలాంటి వాళ్ళు ఇప్పుడు మా పార్టీకి మేము పోయినా గానీ హ్మ్. మేము ఆ పార్టీలు తిరిగినా గానీ మాదేందని చెప్పన్నా మమ్మల్ని పోలీసు వాళ్ళతో బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. అదే అన్న ఇప్పుడు నన్నే కిడ్నాప్ చేసి ఇష్టం వచ్చినట్టు తన్ని, కొట్టి, బొండ్రకాయ పిసికి, డబ్బులు లాక్కొని, ఏటీఎం లాక్కొని, బ్యాంక్ అకౌంట్ లాక్కొని, అసలు ఇష్టం వచ్చిన దగ్గర తన్ని కిడ్నాప్ చేసినప్పుడు అరే అడగకూడదా? ఎందుకురా తంతున్నావు అని అడగొద్దా? ఎవరు అడగాల్సిన ఆ! తప్పేం లేదు. అన్యాచురల్‌గా ఇప్పుడు నేనేదైనా తప్పు చేస్తే నువ్వు నోటీస్ ఇయ్యు, నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలిపియు, నన్ను కోర్ట్‌లో నిలబెట్టు, జడ్జి గారు ఏదైనా శిక్ష ఏస్తే పడుస్తా గానీ, నువ్వు నంబర్ ప్లేటు లేదు, మన్ను లేదు, మశానం లేదు. నువ్వు ఒక ఇన్నోవా కార్‌లో వచ్చి పే పే నంబర్ ప్లేట్ లేకుండా నార్మల్ డ్రెస్‌లలో వచ్చి ఓ 10 మందొచ్చి మీద పడి రక్కి, తన్ని, కొట్టి ఏసుకపోతే ఎంత ఆవేదన ఉంటది? మిమ్మల్ని చేస్తే ఎట్లుంటది చెప్పన్నా? మీ పేరేదో అన్నారు? నా పేరు బట్ట వెంకటేశ్వర్లు. మేము బెస్తవాళ్ళం అన్న బీసీ మాది. కదన్నా వెంకటేశ్వర్లు అన్న. మీకు మిమ్మల్ని అట్లా తీసుకుపోయి అన్యాయంగా తీసుకుపోతే మీకు ఆళ్ళ మీద ప్రేమ ఉంటదా? ఎవరికైనా ఇప్పుడు అట్లా తీసుకుపోయిన తర్వాత ఆయన కొరకే ఎంత పోరాడి మనం తప్పు చేయకున్నా గానీ మళ్ళీ తీసుకపోతే మనకు బాధ ఉంటదిలే. పోనీ నన్ను అట్లా కొట్టినావు, చేసినావు, అన్నీ చేసినావు. మరి నా మీద ఏం కేసు అయింది చెప్పు? నాకు జడ్జి గారు ఏం శిక్ష వేసిండు? అసలు మీరు తప్పు చేస్తే కేసు అయిద్ది. మీరు తప్పు చేయలేదు కదా. అదే మరి మరి నువ్వు పోలీసు వాళ్ళతోని నువ్వు వాళ్ళను ఒక యూనిఫామ్ లేకుండా, మన్ను లేకుండా అంటే అధికారాన్ని గంత విచ్చలవిడిగా వాడడం అనేది ఏంది చెప్పు? నేను కాని మాట ఏమన్నా, లేదంటే ఏదన్నా దొంగతనం చేసినా, స్మగ్లింగ్ చేసినా, ఇసుక దొంగతనం చేసినా, లేదంటే పేపర్ లీక్ చేసినా, అసలు నాలాంటోని పట్టుకుపోవాలంటే ఎట్లా ఎంత అంటే నాకు అప్పుడు అనిపించింది అసలు వీడిని ఓడగొట్టకపోతే నేను బతికి వేస్ట్ అనిపించింది. చచ్చితే వాడి చేతిలో చచ్చిపోయినా సరే, లేకపోతే నేను మనిషినే కాదనే ఫీలింగ్‌లోకి పోయి నన్ను అట్లా తయారు చేసింది వాళ్ళే మరి. అదేలే. అయితే మొన్నటి విషయంలోన హ్మ్. 2024 హ్మ్. ఈ మనకి నవంబర్ లాస్ట్‌నేగా మనకి ఎలక్షన్. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసే ఉంటది శ్రీకర్ అని. హ్మ్. హ్మ్. కాంట్రాక్ట్. హ్మ్. ఈ సర్కిల్ వాళ్ళ కాపులు. హ్మ్. ఇంక ఎమ్మెల్యేలని మినిస్టర్‌లు అడ్డుపెట్టుకొని చేస్తాడు. హ్మ్. అయితే నన్ను పిలిచిండు. "నువ్వు ఎటుంటావు" అన్నాడు. హ్మ్. నేనన్నా "నేను ధర్మం ఎటుంటే అట్టే ఉంటానని" అన్నా. ఓ ఆహా! ఆ! అంటే ధర్మం ఉన్నకేలా ఉండాలి. ఇప్పుడేదో నువ్వేదో 10 లక్షలు ఇచ్చి నువ్వు మీ ఊరు ఓట్లు ఏపియమని చెప్పంటే ఏపిచ్చే మనిషిని కాదు. అంతే కదా. ఆ! నువ్వు ఆ! సర్లే ఇప్పుడు మొన్నే అంటాండు. హ్మ్. "నీకు మళ్ళీ ఏరే క్వారీ ఒకటి ఉందని" చెప్పని ఫోన్ చేసినాం. హ్మ్. మరి ఇప్పుడు బాగుందా? బాగా తింటారా? బాగా డబ్బులొత్తానయా? అని చెప్పి అడుగుతాండు. హ్మ్. అంటే డబ్బులు దేనికన్నా మా ఊరికప్పుడు మా ఊరికొచ్చే వాటా మీరు ఇసుక లోన్లు చేస్తే పట్టా కడదానికి మా ఊరు ముందు ఇస్తారు కాబట్టి ఇచ్చిండ్రు. హ్మ్. మాకేం పుణ్యానికే లేదు కదా అంతే కదా! ఆ! అని చెప్పంటే ఈ ప్రభుత్వం మారింది బాగా డబ్బులు వస్తానే కదా అందుకే సంతోషంగా ఉంది అని చెప్పంటే హుహు. జనాలు మీ మీలాంటి వాళ్ళు చేసే అరాచకాలని తిరస్కరించిందండి అన్న. ఆ! మీలాంటి వాళ్ళు చేసే అరాచకాలని తిరస్కరించుకుండ్రు. హ్మ్. ఓ, ఇప్పుడు అక్కడ కేసీఆర్ మంచోడైనా మీలాంటి వాళ్ళు జనాల్ని ఒత్తిడి చేశారు కదా బాగా ఒత్తిడికి గురి చేస్తే మీ మీద కోపంతో కూడా ఆయన మీద వేసారు. ఇప్పుడు 'బాల్క సుమన్' అంటోడు, 'గాదర్ కిషోర్', 'గువ్వల బాలరాజు', 'రసమయి', 'ముత్తిరెడ్డి' వీళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక రౌడీలాగా బిహేవ్ చేయలేదన్నా? చేసిండ్రు. అబ్బబ్బబ్బా! హరాస్మెంటు అసలు ఆ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గాని అసలు నువ్వెక్కడికన్నా పో అన్నా. నువ్వే ఎమ్మెల్యే అయినా ఒక మానవతావాదంలాగా వచ్చి ఆయనకున్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు జేసి
ఒక 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 పెద్దన్న లాగా ఒక తండ్రి లాగా ఉన్నారా? వాడిని చూస్తేనే భయపడేటట్టు, లేదంటే వానికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే అడిగితేనే భయపడేటట్టు చేసిర్రా? మీరు చెప్పండి. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎట్లా బిహేవ్ చేసిర్రు? అయితే ఒకటన్న నాకు నాకు నచ్చింది ఏంది అంటే ఉమ్. రేవంత్ రెడ్డి మనకేదో పార్టీ ఇంత ముందు మాది ఇప్పుడు నేను 2005 నుండి కూడా కాంగ్రెస్ పార్టీయే. ఉహు, ఉమ్. టీఆర్ఎస్ కి అసలు ఓటేయలే. ఉమ్. ఎందుకంటే నాకు అప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానం. ఉమ్. ఉమ్. రాజశేఖర రెడ్డి టైంలో మరి మా పినపాక మండలంలో 400 కోట్లు పోయినాయి అన్న ఏది రుణమాఫీ. ఉమ్. ఎందుకంటే ఇటు రైతులు గాని ఇటు కరెంట్ రైతుల ఇది పాస్ బుక్లు పెట్టుకున్న ఇది ఈ క్రాప్ లోన్లు గాని ఇటు కరెంట్ బిల్లు గాని 300 కోట్లు 400 కోట్లు పోయినాయి. ఉమ్. అలా నాకు కూడా ఒక 60-70 పోయినాయి. ఉమ్. అయితే ఇప్పుడు సర్లే కేసీఆర్ మనకు తెలంగాణ తెచ్చిండు, అది చేసిండు ఇది చేసిండు అన్నా గానీ మనకు తెలంగాణ తెచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలకి తోసి పెట్టింది ఏం లేదు. కాదన్నా, మీరు బీసీ అంటారు బెస్తా? బెస్ట్ అన్న. మనకు కాదు, లోకల్లో మనకు ఒక 34 వరకు మనకు రిజర్వేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి 18, 19 చేసిండు. స్థానిక సంస్థలలో సర్పంచ్లు అయ్యేటోళ్ళు కానీ, కార్పొరేటర్ అయ్యేటోళ్ళు కానీ మొత్తం లాస్ అయిపోయారు. అది తెలంగాణ తెచ్చుకొని బీసీ రిజర్వేషన్ తగ్గించుకున్నట్టు, అది బాధ కాదా? అడగకూడదా? అదే ఇప్పుడు ఏంటంటే ఒకటన్నా ఉమ్. ఓ, ఇప్పుడు ఇప్పుడు మొన్న ఏదో వార్తలు విన్నా. ఇప్పుడు సొమ్మున్నోడేనాట, సొమ్మున్నోడు రాజ్యం మీద కూకోవాలన్నట. సొమ్మున్నోడు ఇంకా రాజ్యం మీద కూకోవద్దు. ఇప్పుడు ఎందుకంటే ఈ బీసీలు అంటే బీసీలలో 113 కులాలు పెంచున్నాయన్న. ఆ, మన బీసీలలో 113 కులాలు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో యాదవులు, ఆ. మరి నువ్వు నువ్వు మీ దాంట్లో ఏదైనా వచ్చినా గానీ మాకు కూడా కొద్దిగా హెల్ప్ చేయగలుగుతావు. ముందు ఉంటది కదా, ఒకటే జీవితం గడిపేటోళ్ళం కాబట్టి ఉంటది కదా ప్రేమ. ఇప్పుడు వాళ్ళు ఎల్లవాళ్ళు రెడ్లు కమ్ములు ఓడగలేదు మనం కావడానికి. అదే ఇంకోటి వాళ్ళకున్నంత అది మనకు గర్వం మనకు ఉండదు కదా, ఆ రేంజ్ లో ఉండదు కదా. అది కరెక్టే. మనకు కొంత అయ్యో పాపం అన్నట్టే ఉంటది కదా, దాదాపు అయితే ఎక్కువ మంది దగ్గర. మొన్నెందుకన్నా ఇప్పుడు తీర్మార్ మల్లలు మొన్నటిదాకా తిట్టిండా ఉమ్. ఏది కేటీఆర్ ని. ఆ. మొన్న ఈ మనకి బీసీ రిజర్వేషన్ నడపారండి అయ్యేది దానికి ఆడ అవును. మళ్ళీ పోయి కేటీఆర్ ని హరీశ్రావు కలిసిండు మళ్ళీ ఈయన. అవునవును, కలిసిండు. మా పనిసార్లు కూడా మొన్నటిదాకా తిట్టుతావు. నాకు ఒకటి అనిపిస్తుంది అన్న, ఇదేంటంటే రాజకీయం ఎట్లుంటదంటే ఎటు మన నేలక ఎటు దిగి తట్టే ఉంటదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఎట్లుండాలంటే సర్లే ఇప్పుడు ఆడు డబ్బు ఉన్నా లేకపోయినా ఒక నీతి నిజాయితీ మీద ఉన్నప్పుడే ఉమ్. మనం కొద్దిగా సాయం చేయగలుగుతాం. అవునవును. ఏదో మనం ఏరే వాళ్ళకి భయపడి వాళ్ళు ఏదో చంపుతారు, వాళ్ళు ఏదో మన ఉన్నారు అని చెప్పండి మనం భయపడ్డట్టే అక్కడ. అంతే కదా. కాకపోతే అన్న అప్పుడిప్పుడు కొద్దిగా దీని గురించి ఫోన్ చేస్తాంట మా సరే దగ్గర సరే అన్న, సరే వెంకటేశ్వర్లు అన్న, నేను మాట్లాడితే ఇప్పుడు అట్లా అని చెప్పి మనమేం ప్రభుత్వానికి ఏం జోకర్లేదు. వీళ్ళు చేసే తప్పుల మీద కూడా మనం మాట్లాడదాం. కానీ వాడు మళ్ళీ వస్తే మా అందరిని చంపేసి వాడు రక్తం గావు తెచ్చుకుంటుండే. ఇప్పటికే వాళ్ళ అహంకారం తగ్గలేదు ఓడిపోయినాక కూడా. వాడు మూడోసారి గెలిచి ఉంటే మనుషులను లెక్క చేస్తుండే. అప్పుడు విపరీతమైన డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, విచ్చల విడితనం ఉండే అన్న. అబ్బా 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 అబ్బా, కంట్రోల్ చేయమని ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కంట్రోల్ చేయలే. కంట్రోల్ చేయనప్పుడు ఆ పేపర్లు కూడా అమ్ముకున్నారు అన్న. ఇవాళ మనము మరి ఒక 50,000 మంది అని ఇలా జాబ్లోకి ఎక్కిర్రు. నంబర్ 1. నంబర్ 2 వాస్తవంగా మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు నాకు. పెద్దోడు 10th చదివిండు, నడిపోడు సెకండ్ ఇయర్, మూడోడు కూడా సెకండ్ ఇయర్. ఇంకా నీకు మన పైసలు బాధ డబ్బులు లేవు మన దగ్గర. ఇప్పుడు మన బీసీలు ఎక్కడున్నా అంతంత మాత్రమే. ఇప్పుడు పైసలు పెట్టాలంటే పెట్టుబడి పెట్టలేం కదా మనం. అవునవును, పెట్టలేం. ఇప్పుడు ఒకటి ఏమైందంటే అన్న, కేసీఆర్ ఓడిపోయి ప్రభుత్వం రావడం వల్ల జాబులు అనేటివి పడేటి అన్ని వేసేసిర్రు, రిజల్ట్ ఇచ్చేసిర్రు, అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే వేరే వాళ్ళు కూడా ఒక 5-6 లక్షల మంది 10 లక్షల మంది నిరుద్యోగులు వచ్చినోడేమో జాబులకు పోయిర్రు, రానోళ్ళు లక్షల మంది ఏంటంటే వేరే వేరే పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళకి రిలీఫ్ అయిపోయింది. లేకపోతే వచ్చే నెలలో జాబులు, నెక్స్ట్ వచ్చే నెలలో జాబులు, వచ్చే 6 నెలల్లో, వచ్చే సంవత్సరంలో అని
12 ఏళ్ళ టైం 10 ఏళ్ళ టైం వేస్ట్ చేసిండు అన్న. 10 ఏళ్ళు అంటే 26, 27 ఉన్నాడు, 37, 38కి పోతాడు. 37, 38 అంటే ఎంత చెప్పండి, అది ఎంత పెద్ద జీవిత నాశనం. మనం ఏమన్నామంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆ ఎన్ని జాబ్లు ఉన్నాయో అవన్నీ నిజాయితీగా వేసి రిజల్ట్ ఇచ్చి జాబ్లలో ఇచ్చే అన్నాం, కానీ అంతకు మించి గొంతెమ్మ కోరికలు అడగలే. అవి అడిగిన దానికే జైళ్ళల్లో పెట్టడాలు, అరెస్టులు చేయడాలు, కేసులు పెట్టడాలు, హింసించడాలు, కొట్టడాలు, చేయడాలు చేసినా కానీ నువ్వు గిల్లుచ్చుకుంటారా? అడగకూడదా? అదేలే ఆ? అదేలేనా. ఆమె ప్రవళిక అంటే ఆమె చచ్చిపోతే పాపం ఆమె లవ్ చేసి చచ్చిపోయిందని చెప్తాడు కేటీఆర్ అప్పుడు. తప్పు పాపం. మరి ఇప్పుడు వానికి లేదా ఇంట్లో ఆడోళ్ళు లేరా? ఇప్పుడు ఆమె ఇప్పుడు నెల కాదన్నా, నువ్వు ఇప్పుడు హాస్టల్లో ఫీజులు కట్టాలి అంటే నెలకు 10,000 రూపాయలు అవుతుంటాయి అన్నిటికీ. వాళ్ళు 2 ఏళ్ళు పంపించిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోను, ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు మళ్ళీ మొదటి నుంచి అంటే మళ్ళీ నెలకు 10,000 అంటే అందరితో ఉండవు కదా. అదేనా. అట్లా చేసినప్పుడు నిరుద్యోగులు ఏడుస్తుంటే వాళ్ళ బాధ భరించలేక అన్నా నువ్వు రావాలి అంటే మేము తిరిగినాము కొట్లాడినాం. ఇప్పుడు రేపు వీళ్ళు కూడా ఏదన్నా తప్పులు చేస్తే వీళ్ళ మీద కూడా తిరగబడదాం, కొట్లాడు పరిస్థితికి అప్పుడు అట్లా చేసినాం కదా అంటున్నా. నాకు ఇప్పుడు ఒకటి నచ్చిందన్న. ఇప్పుడు మన కాడ ఇప్పుడు క్వారీ నడుస్తూనే ఉంది. ఒక్కడు కూడా పోయి రూపాయి అడగటానికి అవకాశం లేదుగా. ఎవడు పోవడానికి ఇంత ముందు ఈ టైం అయితే ఇంకా ఏమని జేబులు ఆడ వేసుకుని వచ్చేది. అదే అంత దొంగలు ఉండే లోపల కింది స్థాయిలో. ఇప్పుడు కింది స్థాయిలో అంటే ఇంకా పై స్థాయి నుండి ఎంతో అంత ఒత్తిడి ఉంటే కింది స్థాయిలో భయపడి వీళ్ళకి ఇచ్చేది. అదే అట్లా రాష్ట్రం అంతా ఉండదు, ఒక పినపాకలనే కాదు. సరే అన్న, మళ్ళీ మాట్లాడుతున్నా.